అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అనమాట. సో ఇది వచ్చేసి ఓకే వావ్, ఇది కూడా వచ్చేసి రేయాన్ మిక్స్డ్ కాటన్ లాంటిది. నేను వేసుకుంది కూడా రేయాన్ మిక్స్డ్ కాటన్ లాంటిది. నాకైతే ఈ నెక్ లుక్ అయితే బాగా నచ్చింది అనమాట. కలర్ చాలా బాగుంది, దుపట్టా బాగుంటుంది. ఈ డ్రెస్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు. ఇది ఆఫ్టర్ వాష్. ఇది మా పాపకైతే ఎంత నచ్చిందంటే చాలాసార్లు కాలేజ్ కూడా వేసుకొని వెళ్ళిపోయింది. నాకు కూడా ఈరోజు వీడియో కోసం నేనైతే వేసుకుంటాను, నాకు బాగా నచ్చింది, ఒకసారి ట్రై చేస్తాను అనేసి తీసుకున్నా. అంత బాగుంది అనమాట. తనకైతే పర్ఫెక్ట్గా నచ్చింది. నాకు కూడా ఇప్పుడు నేను ఎల్ సైజ్ తీసుకున్నా, పర్ఫెక్ట్ ఎల్ సైజ్ వచ్చింది. హ్యాండ్ సైజ్ కానివ్వండి, ఇలా హై నెక్ కదా, మనం ట్రై చేస్తే కానీ వేసుకోలేమో అని భయం ఉండే, కానీ మాత్రం నాకు తీసేసుకున్నాను. నాకు నచ్చింది. అన్ని పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయన్నమాట ఈ డ్రెస్ వైజ్. సో మీకు కంప్లీట్ పేజ్ ఇస్తాను. కంప్లీట్ పేజ్లో డీటెయిల్స్ చూడొచ్చు. లింక్ కూడా ఇస్తాను. లింక్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఈ హై నెక్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయిందండి. పర్ఫెక్ట్ సెట్ అయింది. మా పాప వేసుకుంటే పాపకి బాగుంది, నేను వేసుకున్నా కూడా నాకు కూడా బాగా సూట్ అయింది అనిపించింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఇది వన్ మోర్ సెట్ అనమాట. సేమ్ ఇదే టైప్ ఆఫ్ రేయాన్ ఫ్యాబ్రిక్ మిక్స్డ్ సెట్. ఇది వచ్చేసి కూడా మనకి మంచి, అంటే ఇప్పుడు కొన్ని మీషోలో ఈ డ్రెస్సెస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. మనకి ఎలా అంటే కొంచెం మంచి ఫ్యాబ్రిక్లో వస్తున్నాయి. ప్లాజో సెట్ అనమాట, మొత్తం సెట్ లాగా వస్తున్నాయి డ్రెస్సెస్. సో ఈ డ్రెస్ కూడా వచ్చేసి కాస్త హెవీగా వచ్చింది. నెక్ మీద వర్క్ కూడా చాలా బాగుంది చూడండి. నెక్ మీద వర్క్ అండ్ హ్యాండ్ మీద వర్క్. దీంట్లో యాక్చువల్లీ నేను వైట్ తీసుకున్నాను, వైట్ షేర్ చేశాను. వైట్ కాస్ట్లీగా ఉంది అక్క, ప్రైస్ ఎక్కువ ఉంది అన్నారు మీషోలోది. అది ప్రైస్ ఎందుకు పడింది అంటే ఫ్యాబ్రిక్ వల్ల. ఫ్యాబ్రిక్ అది వచ్చేసి మంచి పట్టు సిల్క్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి రేయాన్ మిక్స్డ్. ఇది కూడా రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు. కాకపోతే ఇది లైట్గా ఐరన్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. అదైతే అది కూడా ఐరన్ చేయించాల్సిందే. బట్ అది పట్టు సిల్క్. నేను మీకు అప్కమింగ్లో కొన్ని డ్రెస్సెస్ నేను పిక్నిక్ షార్ట్ అని పెట్టాను కదా, దాంట్లో వేసుకున్న డ్రెస్సెస్ ఆఫ్టర్ వాష్ కూడా చూపిస్తా. సో ఇది వచ్చేసేమో రేయాన్ మిక్స్డ్ అనమాట. ఇది కూడా నెక్ వైజ్ కానీ అంతా బాగుంది. ఈ కొన్ని డ్రెస్సెస్ అయితే డెఫినెట్గా మంచి రికమెండ్ చేస్తాను. అందరికి కూడా హెల్ప్ అవుతాయి. చిన్న పార్టీ లుక్ లాగా ఉంటుంది. అండ్ చూడండి కంప్లీట్గా ఇది వచ్చేసి వర్క్ వచ్చింది చూడండి. స్లీవ్ పైన కూడా మొత్తము స్లీవ్ పైన వర్క్ వచ్చింది. కాస్త గ్రాండ్గా ఉంది ఈ డ్రెస్. ఓకే, మంచి మెజెంటా పింక్ నేను తీసుకుంది మెజెంటానే, కాకపోతే పర్పులిష్ పింక్ కనిపిస్తుంది. నేరేడ్ పండు పింక్ టైప్లో అయితే ఉందన్నమాట. సో వైన్ కలర్ కాదు, ఇది వచ్చేసి మెజెంటా పింకే. సో చూడండి, ఇది నెక్ మొత్తం కూడా ఇలా బూటీస్ అయితే వచ్చాయి. అండ్ ఇంకా పాజిటివ్ థింగ్ ఏంటంటే లైనింగ్ క్లాత్ చూడండి, కింద వరకు వచ్చింది లైనింగ్ క్లాత్. యాక్చువల్లీ నేను వేసుకున్న కుర్తాకి లైనింగ్ క్లాత్ లేదు, నేను పెట్టికోట్ వేసుకున్నాను. కానీ లైనింగ్ క్లాత్ లేకపోయినా కూడా ఇవి ఆఫ్టర్ వాష్ ఇంకొంచెం థిక్ అయిపోయి ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఉంది. సూపర్ అంటే సూపర్ డ్రెస్ అని చెప్తాను నేనైతే. నాకు బాగా నచ్చిన డ్రెస్సెస్. అండ్ ఇది కూడా చూడండి, కింద వరకు లైనింగ్ క్లాత్ ఇచ్చారు. లైనింగ్ క్లాత్ మీరు ఇక్కడ కింద వరకు చూడొచ్చు. ఓకే, సో ఇది కూడా లైనింగ్ క్లాత్ మొత్తం నిండుగా లైనింగ్ క్లాత్తో వచ్చింది. సో చాలా బాగుంది. లేకపోయినా పర్లేదు, రేయాన్ ఫ్యాబ్రిక్ మనకి ఏమి సీత్రూగా ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. దీనికి బాటమ్ సెట్ వచ్చింది. బాటమ్ వచ్చేసి అండ్ ఈ డ్రెస్సెస్కి బాటమ్స్ కూడా కంఫర్టబుల్గానే ఉంటున్నాయి. నేనైతే కుదిరితే లాంగ్ పిక్చర్ అయితే ఇస్తాను. ఇదిగోండి, ఫ్రంట్ ఇలా వచ్చి బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది. పాకెట్స్ వచ్చాయి, పాకెట్స్ రాలేదు, బట్ వెరీ గుడ్ అని చెప్తాను నేనైతే. పర్ఫెక్ట్గా ఈ ప్లాజో ప్యాంట్స్ కూడా బాగా సెట్ అవుతున్నాయి. మంచిగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేలాగా. నాకు ఈ మధ్య కొంచెం అన్నీ సెట్ అవుతున్నాయి ప్యాంట్స్. సో అప్పుడే నేను మీకు షేర్ చేస్తున్నాను. నేను ముందు చెప్పేదాన్ని, అందుకే టాప్స్ తీసుకుంటున్నా, ప్యాంట్స్ సెట్ అవ్వట్లేదని. కాకపోతే కొంచెం ప్రైస్ అనేది మనం 900 రేంజ్ వరకు తీసుకుంటే డ్రెస్సెస్ మంచిగా వస్తున్నాయి, 900-1000 వరకు. అండ్ దీనికి వచ్చిన దుపట్టా కూడా చూడండి, హెవీగా దుపట్టా, బెనారసీ మొత్తం బార్డర్ తోటి ఇంత హెవీ బార్డర్ వచ్చింది. ఇలా టాజిల్స్ వచ్చాయి. దుపట్టా అంతా కూడా 2 మీటర్స్ 15 సెంటీమీటర్ ఉండొచ్చు. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్, డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది దుపట్టా కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా 3 కలర్స్ దాకా ఉన్నట్టున్నాయి. సో ఇది కూడా దుపట్టా చాలా బాగుంది. డ్రెస్ కూడా చాలా బాగుంది. సో డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది. డ్రెస్ ఇలా వచ్చి దిస్ ఇస్ ద దుపట్టా. డ్రెస్ కలర్ కూడా చాలా బాగుంది. మెజెంటా, డార్క్ మెజెంటా పింక్, వైన్ పర్పులిష్ పింక్ అనమాట. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో రిచ్గా ఉంది దుపట్టా లుక్ వైజ్, బెనారసీ దుపట్టా లాగా
ఫాలింగ్గా ఏదో అలా కాకుండా నీట్గా చాలా బాగుంది. మంచి మంచి బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. సో ఇంకొక డ్రెస్ యాక్చువల్లీ నేను ప్రీవియస్గా చూపించాను, ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. అండ్ అది ఇంకా చెప్తున్నాను, మా సిస్టర్కి బాగా అంటే బాగా నచ్చింది. సో మా సిస్టర్ తీసేసుకుంది. సో నేను ఇంకొక డ్రెస్ ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టుకున్నాను. లాస్ట్ టైం తీసుకున్న డ్రెస్ తను యూఎస్కి కూడా తీసుకెళ్ళిపోయింది, బాగా నచ్చింది. సో మీకు ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు పట్టు సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి, పట్టు సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి రేయాన్ మిక్స్డ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి రేయాన్ మిక్స్డ్. ఇది పట్టు సిల్క్, విచిత్ర సిల్క్ అను, పట్టు సిల్క్ టైప్ అను, సిల్క్ బ్లెండ్ అని ఇస్తున్నారు. సిల్క్ బ్లెండ్ అని ఇచ్చినప్పుడు ఇలా వస్తుంది. నిజంగా ఇవి కూడా చాలా బాగున్నాయి. మా ఫంక్షన్ అయిపోయాక అక్క కూడా వేసుకుంది. నేను ఆఫ్టర్ వాష్ తనకి డైరెక్ట్ అక్కడే, అంటే తను తీసుకెళ్ళిపోయింది యూఎస్కి, ఐరన్ అక్కడే చేసుకొని వేసుకుంటానని, నేను సూట్ కేసులో నలిగిపోతుందని. చూడండి, మీకు ఆ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ తెలియాలని మళ్ళీ డ్రెస్ అయితే చూపిస్తున్నా. ఇది రేయాన్ మిక్స్డ్. ఇది కూడా నేను వేసుకుంది కూడా రేయాన్ మిక్స్డ్. ఇది మాత్రం పట్టు సిల్క్. దీనికి మీకు తెలుసు బాటమ్ నేను మంచి రివ్యూ అయితే ఇచ్చేసాను కాబట్టి నేను ఇప్పుడు కంప్లీట్ ఓపెన్ చేయట్లేదు. ఇది వచ్చేసి బాటమ్ కూడా సూపర్ ఫిట్టింగ్స్. అండ్ దుపట్టా కూడా మంచి బెనారసీ దుపట్టా. ఈ కలర్ కూడా ఎంత బాగా ఉందంటే కలర్ బాగా నచ్చింది అనమాట. సో కలర్ కోసం నేను ఈ పీస్ మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. సో బాగా నచ్చింది కాబట్టి మా అక్కకి తీసుకెళ్ళింది. సో ఇది వచ్చేసి మళ్ళీ నేను ఇంకోటి అయితే నా కోసం ఆర్డర్ పెట్టుకున్నా. సోలో కొన్ని అవసరమైనవి అంటే యూస్ఫుల్ ఐటమ్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి పుష్ బ్యాక్ అనమాట. 200 పీసెస్ వస్తాయని చెప్పారు. 200 పీసెస్ పుష్ బ్యాక్స్. నేను ఫంక్షన్ ముందు మార్కెట్లో ట్రై చేశాను, నాకు ఎందుకో దొరకలేదు. సో మళ్ళీ మీషోలోనే తీసుకున్నాను. సో చూడండి, ఇది వచ్చేసి ఈ సైజు పుష్ బ్యాక్ వచ్చేసి ఈ సైజ్ వచ్చింది. మనకి ఇయర్స్ బ్యాక్ పుష్ బ్యాక్ పెట్టుకునే వాచర్స్ టైప్లో. సో దీంట్లో బిగ్ సైజ్ కూడా తీసుకోవాలంది, కానీ ఇదైతే మరీ స్మాల్ కాదు, అలా మరీ బిగ్ కాదు, ఆ సైజు వాచర్స్. 200 పీసెస్ వస్తాయి. పుష్ బ్యాక్ అనమాట. ఇది రబ్బర్ తోటి. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇవి మాటిల్ అప్పుడు తీసుకున్నవే, కానీ ఫంక్షన్ వల్ల వీడియో చేయడం కుదరలేదు. సో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి కాకపోతే యూస్ కూడా చేయలేదు నేను ఫంక్షన్లో. అప్పుడు కొంచెం కొన్ని లేట్ వస్తాయి, అలా అవుతాయి కదండి. ఇది ఇలా అనమాట. మొత్తం సైడ్కి వచ్చేసి ఇట్లా గోల్డ్ ఫినిష్ టైప్లో అయితే వచ్చింది. కటింగ్ అంతా కూడా మనకి 1 గ్రామ్ అంటున్నాం గోల్డ్ ఇది ఉంటుంది చూసారా, మైక్రోప్లేటెడ్ లుక్ అనమాట. మైక్రోప్లేటెడ్ ఇవి. సో ఇలా అయితే వస్తాయి. ఇదిగోండి మైక్రోప్లేటెడ్. ఇవి గోల్డ్ ఇయర్ రింగ్స్కి ఇట్లా పెట్టుకోవడానికి నిండుగా కనిపిస్తుంది ఇయర్స్. ఇట్లా పిల్లలకి కానివ్వండి ఎవరికైనా ఇట్లాగే యూజ్ వస్తాయి అనేసి అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ అక్క పిల్లల కోసం అని తీసుకున్నాను. ఇవి రాలేదు అప్పటికి. రాకపోతే నా దగ్గర ఉన్నవి 2 సెట్స్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇదొకటి, ఇదిగోండి. సో ఇవి వచ్చేసి మంచి మైక్రోప్లేటెడ్ పాలిష్ అనమాట. సో ఇవి ఏంటి అంటే కాస్త అంటే గోల్డ్ వాటికి పెట్టుకుంటే కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతుంది. గోల్డ్ లుక్ ఉంటాయి. సో కటింగ్స్ కూడా గోల్డ్ ఇయర్ రింగ్స్కి బుట్టాలు, పాతకాలం బుట్టాలు కానివ్వండి ఆ టైప్ ఉంటాయి కదా గోల్డ్ ఇయర్ రింగ్స్, వాటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి. పాలిష్ కూడా గోల్డ్ పాలిష్. మళ్ళీ కెంపులు పచ్చళ్ళు యూజ్ చేశారనమాట. మ్యాట్ అంటే ఇప్పుడు నేను ఫంక్షన్కి వేసుకుంది వచ్చేసి మ్యాట్ జ్యువెలరీ, టెంపుల్లో మ్యాట్ జ్యువెలరీ వేసుకున్నాను నేను. సో అందరూ కొందరు పాజిటివ్ కమెంట్స్, కొందరు నెగిటివ్ కమెంట్స్ అయితే పెడుతున్నారు. సో కాకపోతే మీరు అడిగారు కదా గోల్డ్, అది వచ్చేసి మ్యాట్ జ్యువెలరీ అనమాట. సో ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్ మ్యాట్లో. నేను షాప్ నేమ్ కూడా ఇచ్చాను, మహాలక్ష్మి జ్యువెలర్స్లో షాపింగ్ అయితే చేశాము. నేను దాని రిలేటెడ్ వీడియో కూడా షేర్ చేస్తాను. అడిగారు కొందరు, అక్క గోల్డ్ జ్యువెలరీ వీడియో చేయొచ్చు కదా అని. యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇంట్లో అలౌ చేయరు, అది వన్ ఆఫ్ ద థింగ్. అందుకే నేను ఆ వీడియోలో చెప్పాను ఇవి ఏ షాప్లో తీసుకున్నాను అనేది. నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి వన్ మోర్ ఈ మాటిల్ అనమాట, పర్ల్స్ మాటిల్. ఇవి మొత్తం కూడా ఇట్లా 5 లైన్స్ వస్తాయి. ఇవి కొంచెం సెట్ చేసుకోవాలి. ఈ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కింద ఇట్లా హ్యాంగ్ వచ్చేసి మంచిగా ఆ ప్యాటర్న్లో కనపడాలి అనేసి అయితే తీసుకున్నాను అనమాట. 5 లైన్స్. కాకపోతే ఇవన్నీ కొంచెం ఫంక్షన్ అయిపోయాక వచ్చాయి, కానీ ఫంక్షన్ ముందు వచ్చుంటే పిల్లలకి హెల్ప్ అయ్యేవి.
బట్ ఇట్స్ ఓకే. ఇంకా మా పిల్లలకి ఏం పెట్టాను అంటే, మా పిల్లల జ్యువెలరీ కూడా అడుగుతున్నారు. నేను ఏంటంటే కొంచెం ఇల్లు షిఫ్ట్ అయ్యానంటే దేని దాన్ని డివైడ్ చేసేస్తా, కొంచెం అన్ని బాక్సెస్లో సూట్ కేసెస్లో సర్దిరి పెట్టేసామన్నమాట. అందుకే నాకు అసలు ఓపెన్ చేసి ఆ వీడియోస్ తీయడమే కుదరట్లేదు. కొన్ని డేస్ తర్వాత ఆ వీడియోస్ షేర్ చేస్తాను. వాళ్ళకి ఎక్కడెక్కడ అంటే వాళ్ళవి గోల్డ్ ఏం కాదు, మాకు కాకపోతే ఇమిటేషన్లో కూడా హై ప్రీమియం క్వాలిటీ అండ్ లైక్ సిల్వర్ బేస్డ్ అనమాట. సో నేను అవి రివ్యూస్ డీటెయిల్స్ అప్పుడు ఇస్తాను. ఇదిగోండి ఇవన్నీ మాటీలు, కాస్త ఇట్లా చిక్కులు అయితే పడుతుంది, బట్ ఇవి పర్ల్స్వి. సో 5 లైన్స్ వస్తాయి. 5 లైన్స్ మాటీలు అయితే బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు, ఇలా పర్ల్స్ 5 లైన్స్ మాటీలు. సో ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా గోల్డ్ పాలిష్లో వచ్చింది అనమాట. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా ఇట్లా ట్రై చేయొచ్చు. సో ఇదండి నా వీడియో. ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. మీకు కనుక నచ్చితే 100% రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.